జై శ్రీరామ్. ఈ విషయం మీకు తెలుసా? తెలీదా? తెలివితేటలున్న గొప్ప కులస్తులు రెండుగా చీలిపోయారు. ఎందుకో తెలుసా? ఒకటి ధనం కోసం, రెండు వారి యొక్క పరువు ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం, మూడు ప్రజల మీద అధికారం చెలాయించడానికి. తెలివైనటువంటి హిందువులు రెండు భాగాలుగా చీలిపోయారు. ఒక భాగమేమో రాజకీయంలో చలమణి అయిపోతూ ఉన్నారు. ఒక భాగమేమో రాజకీయంలో చలమణి అయిపోతూ ప్రజల మీద అధికారం చెలాయిస్తూ ధనం సంపాదించుకుంటూ వారి యొక్క పరువు ప్రతిష్టలను నిలుపుకుంటూ అధికారం చెలాయిస్తున్నారు. రెండో భాగం వారేమో క్రైస్తవ్యం స్వీకరించి సంస్థలు స్థాపించి పాస్టర్లుగా, బిషప్లుగా, రెవరెండ్లుగా అవతారం ఎత్తి ధనం సంపాదించుకొని వారి పరువు ప్రతిష్టలు కాపాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవు యొక్క ప్రజలపైన అధికారం చెలాయిస్తున్నారు. తెలివైనటువంటి హిందువులు రెండు భాగాలకు విడిపోయి ఒక భాగం వారేమో క్రైస్తవ్యాన్ని వెళ్తూ ఉన్నారు, ఒక భాగం వారేమో హిందుత్వంలోనే రాజకీయంలో వెళ్తూ ఉన్నారు. భలే, ఇది మన హిందువులు తెలుసుకోకపోవడం అవివేకమని నేను తెలియజేస్తాను. అందుకే ప్రతి గ్రామంలోకి వెళ్ళి మన హిందూ సనాతన ధర్మం గురించి ప్రచారం చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మేము వీడియో పెట్టేసినంత మాత్రాన బైక్ కావాలని అడిగేసినంత మాత్రాన ఎవరు మాకు బైక్ ఇచ్చేయరు. హెల్ప్ చేయండి, మనీ ఇవ్వండి అని చెప్పి మేము వీడియో చేసేసినంత మాత్రాన్ని ఎవరు కూడా హెల్ప్ చెయ్యరు. నేను ఎందుకో మళ్ళీ మాట్లాడవలసి వచ్చిందంటే చాలామంది బ్యాడ్ కామెంట్ పెడతా ఉన్నారు కింద. మాజీ పాస్టర్లు డబ్బులు అడుక్కుంటారని. మాజీ పాస్టర్లు ఎవరు లేరు అడుక్కునేటోళ్ళు, ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే తప్ప. కానీ దేశమంతటా కూడా అడుక్కు తినే పాస్టర్లు మాత్రం లక్షల్లో కోట్లతో ఉన్నారు. వాళ్ళంతా దేశాన్ని దోసేస్తున్నారు. మేము క్రైస్తవం నుంచి బయటకు వచ్చి ఆ మోసాన్ని తెలియజేయడానికి సనాతన ధర్మం కోసం సనాతన ధర్మంలో పనిచేయడానికి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలని సంవత్సరం నుంచి 2005 నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎవరో సాయం చేయలేదు బైక్ అది ఒక బండి కోసం. ఇక మాకు సహాయం అందేస్తుందా బండి కొనేసుకోవడానికి? ఏం మాట్లాడతారు మీరు? ఇక మేము చెప్పేసినంత మాత్రాన సాయం చేసేస్తారు బైకులకి, బండ్లకి? అర్థం ఉందా?